జర్నలిస్టులు ప్రధానంగా తమ వృత్తిపరమైన భద్రత, ఆర్థిక స్థిరత్వం మరియు కుటుంబ సంక్షేమం కోసం దశాబ్దాలుగా పలు డిమాండ్లను చేస్తున్నారు అధ్యక్ష. ఇక్కడ కాస్త కొన్ని విషయాలు మాట్లాడారు అధ్యక్ష. మంత్రి గారు ఉన్నారు, ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు కూడా మన సభలో గ్యాలరీలో కూర్చున్నారు. చాలా మంది మిత్రులు కూడా చూస్తున్నారు. జర్నలిస్టుల సమస్యలు అనేటివి మనం మానవీయ కోణంలో చూడాలి అధ్యక్ష. చాలా మంది మిత్రులు నాకున్నారు అధ్యక్ష. మేము చూస్తుంటాం, వృత్తి ఏమో నిరంతరం పరిగెత్తుతుండాలి, ప్రతి నిమిషం అలర్ట్గా ఉండాలి, రోజంతా రాత్రంతా అదే పని చేస్తూ ఉండాలి, సమాచారం సేకరణ చేస్తుండాలి, చేరవేస్తుండాలి. కానీ వారి వేతనాలు చూస్తే మాత్రం గొర్రెకు తోక ఎంత ఉంటుందో వారి వేతనాలు అంత చాలా తక్కువగా ఉన్నాయి అధ్యక్ష. వారి కుటుంబాలు ఎట్లా పోషించుకుంటున్నారో, వారి పిల్లల్ని ఎట్లా చదువుకుంటున్నారో, ఎలా చదువులు ఆరోగ్యానికి ఖర్చు పెడుతున్నారో ఇవన్నీ చూస్తే చాలా బాధాకరం అనిపిస్తుంది అధ్యక్ష. కొంతమంది విలేకరుల మీద ఆరోపణలు వస్తాయి, కానీ చాలా మంది విలేకరులు మరి ఇబ్బందులు పడుతున్నారు. ఆరోపణలు చూస్తున్నారు తప్ప వారి కుటుంబాలు ఎట్లా బ్రతుకుతున్నాయనే పరిస్థితి లేదు. ఇలా వాళ్ళు ధర్నా చేయలేరు, గొడవ చేయలేరు, వేతనాలు పెంచమని అనలేరు, అదే వృత్తిగా ఎంచుకున్నారు. వాళ్ళు పనిపించోళ్ళు అధ్యక్ష. ఈ వృత్తికి ఒకసారి అలవాటు పడితే ఇది ఒక ఊబిలో ఊరుకుపోయినట్టే ఈ ప్రొఫెషన్ ఉంటే తప్ప దీంట్లో నుంచి బయటపడరు. కానీ ఎక్కడ చిన్న ఇబ్బంది వచ్చినా కూడా పరిగెత్తే వీళ్ళకి వీరి కుటుంబ ఇబ్బందులు మాత్రం ఎవరికి చెప్పుకోలేనంత దయనీయంగా ఉన్నాయి అధ్యక్ష. అందుకనే వీరి యొక్క సమస్యలన్నిటివి సావధానంగా వినాలే, మనం పరిష్కరించాలి. ఎన్నో విషయాలు వాళ్ళు మన గురించి రాస్తారు, మనం వెన్నంటి ఉంటారు, మన యొక్క జీవితంలో భాగస్వామిగానే జర్నలిస్టులు ఉంటారు. కానీ వారి సమస్యలు మాత్రం మనం సానుకూలంగా ఉంటాం. ఏదో పండుగలకి పబ్బాలకి కొన్ని విషయాలు సహకరిస్తూ పోతే కొంతమంది ఉంటుండొచ్చు, కానీ శాశ్వతంగా వాళ్ళ జీవితానికి సంబంధించి ప్రభుత్వమే ముందుకు వచ్చి పరిష్కరించాల్సిన బాధ్యత ఉందని ఈ సందర్భంగా కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొస్తున్న అధ్యక్ష. ముఖ్యంగా వీళ్ళకున్నది కీలకమైనది అక్రిడేషన్ కార్డుల అధ్యక్ష. జీవో నెంబర్ 252 ప్రకారం కొన్ని నిబంధనలు వీళ్ళు కఠినంగా పెట్టారు అధ్యక్ష. ఏది సర్క్యులేషన్, ఇన్కమ్ లాంటి వాటిని సరళీకరించాలని కోరుతున్నారు అధ్యక్ష. అలాగే ఫీల్డ్ రిపోర్టర్లకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని, డెస్క్ జర్నలిస్టులకు కూడా పూర్తి స్థాయిలో అక్రిడేషన్లు ఇవ్వాలని కోరుతున్నారు అధ్యక్ష. అలాగే మహిళా జర్నలిస్టులకు కూడా 33% మరి వారికి కూడా రిజర్వేషన్ కల్పించాలని జర్నలిస్టు మిత్రుల యొక్క సమస్య ఉంది అధ్యక్ష. హెల్త్ కార్డులు అయితే చాలా కీలకమైంది. కేవలం ప్రభుత్వ హాస్పిటల్లో కొన్ని